హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లో సాటర్డే రోజు జరిగిన అప్డేట్స్ ఏంటి అంటే డెమాన్ పవన్ ని కెప్టెన్ నుంచి తొలగించేశారు. నేను చెప్పా డెమాన్ పవన్ గెలిచిన విధానం అయితే బాగా లేదని చెప్పానా లేదా? చెప్పాను. అది కూడా మాట్లాడాలి, లాగా జరగాలని చెప్పా. ఆ విషయం గురించి మాట్లాడారు. రీతు గురించి మాట్లాడాలని చెప్పా, మాట్లాడారు. ఓకే, ఇమాన్యుయల్ ని ఆ కలర్ టాస్క్ లో ఇమాన్యుయల్ ని భరణి గారిని తీసేయటం రాంగ్ అనే చెప్పాను నేను ఆ రోజు రివ్యూలో కూడా. బట్ నైట్ జరిగిన ఎపిసోడ్ లో గ్రూప్ గేమ్ అనే దాని గురించే నేను తనూజ గారు ఇమాన్యుయల్ గ్రూప్ గేమ్ ఆడారు, రీతు ఒక్కడు బాగా ఆడిందని చెప్పాను నైట్ ఎపిసోడ్ లో. నాకు ఇప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది. ఓకేనా, నాకని ఇక్కడ ఏమనిపించిందో అదే చెప్తా. దాని గురించి మాట్లాడారు నాగార్జున గారు. ఆ తర్వాత హరీష్ మాస్క్ మ్యాన్ గారికి వాళ్ళ హౌస్ నుంచి వాళ్ళ వైఫ్ నుంచి కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఫుల్ ఎనర్జీతో ఆడతాడంట మాస్క్ మ్యాన్. ఫ్లోరా గారు అండ్ సంజన గారు అయితే కూల్ డ్రింక్స్ దొబ్బేశారు. నిన్న అయితే సంజన గారు కూల్ డ్రింక్స్ దొబ్బేసి తాగుతున్నారు. అది కూడా మనకి ఎపిసోడ్ లో వేసి చూపించారు. పాపం 2 days కి కెప్టెన్ అయిన డెమాన్ ఏమైపోతాడు? టెనెంట్స్ ఏమో ఓనర్స్ అయ్యారు, ఓనర్స్ ఏమో టెనెంట్స్ అయిపోయారు. ఓకేనా, ఓనర్ గా వచ్చిన భరణి గారు అండ్ రాము గారు వాళ్ళిద్దరు ఓనర్స్ గానే ఉంటారు. మిగతా వాళ్ళందరూ స్వాబ్ అయిపోయారు. ఇప్పుడు నుంచి బొమ్మ బ్లాక్ బస్టరే, అవునా కాదా? వీళ్ళు వాళ్ళకు వండి పెట్టాలా? ఇక చూడు, ఇంకా ఫుల్ గొడవలు. సంజన గారు అసలు అమ్మ నాయన టెనెంట్ నుంచి ఓనర్ అయిపోయినామా, ఇక చూడు దొంగ దొర అయినట్టుంటది. ఇంకా ఎవరు ఆపలేరు. చూద్దాం. ఇవైతే ఈ రోజు సాటర్డే రోజు జరిగిన అప్డేట్స్. డెమాన్ పవన్ అయితే కెప్టెన్ నుంచి తొలగించబడ్డాడు. తొలగించబడ్డా మీకు న్యాయం అనిపిస్తే నాకు న్యాయం అనిపించింది. న్యాయం అనిపించిన వాళ్ళు మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మావా తిడితే తిట్టారు, సబ్స్క్రైబ్ అన్నా చేసుకోండి. ఓకేనా, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన బీబీ.